బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పార్టీలో ఎవరు ఎంతకాలం ఉన్నారన్నది సీనియారిటీకి ప్రమాణం కాదని, రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తూ ప్రజలకు సేవ చేసేవారే నిజమైన సీనియర్ నాయకులని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల పార్టీ లోపల జరుగుతున్న సీనియర్ జూనియర్ చర్చలపై ఈ వ్యాఖ్యలు చేశారు. గెలుపు అహంకారానికి దారితీయకుండా ప్రజాసేవను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. నిజామాబాద్లోని కమ్మ సంఘం భవనంలో ఇటీవల ఎన్నికైన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సన్మానం చేసే కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు మర్యాదగా, బాధ్యతతో వ్యవహరించాలన్నారు. విజయంతో అహంకారం పెంచుకుంటే భవిష్యత్తులో రాజకీయ జీవితం దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేస్తేనే నిజమైన గుర్తింపు మరియు గౌరవం లభిస్తాయని ఆయన చెప్పారు. రాజకీయ చరిత్రను చూస్తే రైతులతో విభేదించిన ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం నిలవలేదని ఈటెల పేర్కొన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అహంకారంతో ముందుకు సాగిందని, ప్రజలు, రైతులు, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిందని విమర్శించారు. ఆ విధమైన పాలన కారణంగానే ఆ పార్టీ ప్రజల మద్దతు కోల్పోయి క్షీణించిందని అన్నారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను అప్పటి ప్రతిపక్ష నేత డిఎస్ ప్రశ్నించిన విషయాన్ని కూడా ఈటెల గుర్తు చేశారు. తన రాజకీయ గురువు అర్కుల రాజారాం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్తో తన బడ్జెట్ను పోల్చారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డిఎస్ ఎంతో హుందాతనంతో వ్యవహరించేవారని, ప్రతిపక్షం అంటే కేవలం విమర్శలు చేయడం కాదని, అలాగే అధికారంలో ఉన్నవారు అధికారం చూపించడం కూడా సరికాదని ఈటెల స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.